ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి ప్రభువు ఇస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపక్షమాపణ పొంది విమోచించబడి మారు మనసు పొంది రక్షింపబడిన వ్యక్తి యొక్క భాగ్యము ఎంతో గొప్పది. వారు కేవలం నరక శిక్షను తప్పించుకోవడమే కాకుండా దేవుని నూతన సృష్టిలో రాజులుగాను యాజకులుగాను పరిపాలించబోతున్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ప్రియ స్నేహితుడా, రక్షింపబడిన మనకి ఆయన ఎంతో గొప్ప భాగ్యము అనుగ్రహించి ఉన్నారు. ప్రభుతో పాటు ఆయన సింహాసనం పైన కూర్చుండే ధన్యత మనకుంది. మరి నేటి దినాన్న మనం చూస్తూ ఉంటే పదవుల కొరకు అనేక మంది ప్రాకులాడుతున్నారు. దాని కొరకు దేనికైనా సిద్ధపడుతున్నారు. పదవులను సంపాదించుకోగలిగిన గాని అవి తాత్కాలికమైనవి, సమాధానం కానివి. అయితే నిజంగా నీవు రక్షింపబడిన వాడవైతే వీటి కొరకు ప్రాకులాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభువు ఆయన సింహాసనము ప్రక్కన నీకొక సింహాసనం వేయడం కాదు గాని ఆయన సింహాసనం మీదే నిన్ను కూర్చుండనిస్తారట. ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకుంటేనే మన ఊహలకు సైతం అతీతంగా అనిపించట్లేదా? అవును, అది అత్యంత ధన్యకరమైన జీవితం. దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం ఆయన మనకిస్తారట. 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? రక్షింపబడిన పరిశుద్ధులే దేవదూతలకు తీర్పు తీర్చనున్నారు. ఇదెంతటి ఆధిక్యత! ఇంతకీ ఎవరా దేవదూతలు అని అనుకుంటున్నారు కదూ. తమ ప్రధానత్వమును నిలుపుకొనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రము చేసెను. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యమింటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఇట్లాంటి ధన్యకరమైన జీవితం ఎట్లా సాధ్యమంటే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. నా జీవితం నా ఇష్టం అని అనడానికి నీకంటూ ఏదీ లేదు. నీవు నీ సొత్తు కాదు. క్రీస్తు రక్తము అనబడే విమోచన క్రయధనము ద్వారా నీవు కొనబడిన వాడవు, నీవు కొనబడిన దానవు గనుక దేవుడు అనుగ్రహించిన నీ దేహముతో నీ దేవునిని మహిమపరచగలగాలి. అదెప్పుడు సాధ్యమంటే సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించినప్పుడు మాత్రమే. అవును, అట్టరీతిగా మనము జీవిస్తూ ప్రభువు మనకు అనుగ్రహించబోయే ధన్యకరమైన జీవితాన్ని జీవించటకు మనము ప్రయాసపడదాం. దేవునితో పాటు ఆయన సింహాసనమందు కూర్చుండే భాగ్యాన్ని మనమును అనుభవిద్దాం. ఇట్లాంటి ధన్యకరమైన జీవితమును అందరము పొందుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగులు నుండి మీరు మమ్మల్ని కాపాడండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. అటువంటి బహుమానాన్ని గర్భఫలము లేని బిడ్డలకు మీరు దయచేయండి నాయనా. నీకు స్తోత్రములు. దూరదేశంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి కావలసిన నీ కృపను సమృద్ధిగా దయచేయండి. అదేవిధంగా
ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.